హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా, హడావిడి లేకుండా పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టంగా స్ట్రీట్ ఫుడ్ బ్రెడ్ ఆమ్లెట్. ఎన్ని తిన్నా తనివి తీరని, ఎన్ని చెప్పినా తక్కువే అలాంటి స్ట్రీట్ ఫుడ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్‌కి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి. 2 ఎగ్స్, బ్రెడ్ స్లైసెస్, 4 సాస్ అయితే కావాలండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని పెనం అయితే పెట్టేసుకుందాం. ఈ లోపట్ల పెనం వేడయ్యేలోపు ఒక బౌల్ అయితే తీసేసుకుందామండి. బౌల్‌లో 2 ఎగ్స్ అయితే కొట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్నాక మళ్ళీ అందులో కొంచెం చక్కెర, పాలైతే వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ లోపల పెనం అయితే వేడైపోయింది. పెనం మీద అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. అది మీ చాయిస్. నూనె గానీ, బటర్ గానీ వేసుకోండి. మా ఇంట్లో అయితే నెయ్యి అయితే ఉందండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. బాగా ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్‌లో ముంచేసుకొని పెనం మీద అయితే వేసేసుకోవాలండి. ఈ మిశ్రమం బ్రెడ్ ఆమ్లెట్ మొత్తం సిమ్‌లోనే కాల్చుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే మాత్రం ఉడకదండి. హైలో గనుక పెట్టినట్టయితే లోపటంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. బయట మాత్రం బ్రౌనిష్ కలరు ఉంటదండి. అందుకే ఈ మిశ్రమాన్ని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చిన్నగా పెట్టుకొనైతే కాల్చుకోవాలండి. చూసారు కదా! ఫైనల్‌గా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. బ్రెడ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూసేయండి. ఇలా పట్టుకుంటే దూదిలాగా, స్పాంజిలాగా మంచిగా మెత్తగా అయితే వచ్చిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఫైనల్‌గా బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చిందా మా రెసిపీ? నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్